హాయ్ అండి. అందరూ ఎలా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎర్లీ మార్నింగ్ అయితే నేను వాకిలంతా కడిగేసి ఒక చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసుకున్నానండి. ఫ్రెష్ అప్ అయి నేను తులసి కోట దగ్గర పూజిస్తానమాట. సో కన్నయ్య అయితే ఉన్నాడండి తులసి కోట దగ్గర. అలాగే గడపను అయితే పూజిస్తానండి. 4 డేస్కి ఒకసారి లేదంటే వారానికి ఒకసారి నేను గడపని పూజిస్తూనే ఉంటానన్నమాట. గడప అంటే లక్ష్మీ స్వరూపం అంటారు కదండి. నేను గడపని 4 డేస్కి ఒకసారి లేదంటే వారానికి ఒకసారి పూజిస్తూ ఉంటానన్నమాట. పసుపు రాసేసుకొని ఇలా బొట్టు అయితే వేసేసుకుంటానండి. ఖచ్చితంగా మనం గుమ్మానికైతే ఖచ్చితంగా గడపకైతే పసుపు అనేది ఉండాలంటే చాలా మంచిది. అలాగే నేను చెంబు అయితే వేసాను, పెట్టానండి బయట. కాసంత వాటర్ అయితే పోసేసి రూపాయి కాయిన్స్ బిల్ అయితే వేశానమాట. అలాగే పసుపు కుంకుమ, అలాగే బియ్యం అనేది వేశానండి. అలాగే దీపకుందులు ఉన్నాయి కదండి, నేను 4 ఇయర్స్ అవుతుంది నేను తెచ్చేసి. అవి పొరపాటున కింద పడినా అవి పగిలిపోతాయండి. నేను చాలా జాగ్రత్త అయితే ఉంచేసుకుంటాను అనమాట. సో బయట అయితే నేను చిన్న ముగ్గు అనేది వేశానండి. అలాగే గుమ్మానికి అటు ఇటు నేను కాస్తంత పసుపు రాసి బొట్టు మీద వేశారండి. ఇలా మంచిగా మన ఇల్లు మొత్తం కలకలలాడుతూ ఉండాలి, ఇలా నిండుగా అనిపించాలనేసి నేను పసుపు అయితే రాశాను అనమాట. అలాగే బొట్టు పెట్టి వేశాను అనమాట. ఇలా గడపకైతే నేను పసుపు రాసేసుకొని ఇలా అటు ఇటు పువ్వులు అనేది వేస్తూ ఉంటాను అనమాట అండి. చాలా మనం మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే మనీ ప్లాంట్ ఉందండి గుమ్మం దగ్గర. అలాగే నేను చిన్న వినాయకుడు బొమ్మ అయితే పెట్టానమాట గుమ్మం ముందులు. నేను తులసి చెట్టుకైతే నేను ఇలా బొట్టు అనేది వేసానండి. చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే. నేను మందారం చెట్లకైతే నేను లప్పాక్షి కూడా లాగా తెచ్చి కట్టేసుకున్నానండి. నేను శివలింగం అనేది నేను కొత్త గ్లాస్లో నేను వాటర్ పోసేసుకొని ఒక కొత్త బౌల్ వాటర్ అయితే పోసుకున్నానండి. అలాగే నేను ఫ్రిడ్జ్లో ఒక రోజు ముందు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఐస్తో నేను శివలింగం అనేది తయారు చేసుకున్నానండి. సో శివ తండ్రి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఆ తండ్రి చిన్న చూపు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మీరు తమ్ముళ్ళు చూసి ఉంటారు కదండి, మనీ యూట్యూబ్ ద్వారా వచ్చిందేమో అనుకుంటున్నారు కదండి మీరు. నేను చాలా కష్టపడి రూపాయి కూడగట్టి నేను బ్యాంక్లో అయితే దాస్తానండి. నేను ఎలా అయితే పొదుపు చేస్తానో, నేను ఎలా అయితే రూపాయి పోగేసుకుంటానో చెప్తానండి. ప్లీజ్ ఎండ వరకు చూడండి. నేను రోజుకు 10 రూపాయలు 20 రూపాయలు వేసేసుకుంటాను అనమాట. లేదంటే నాకు కాసంత పొలం ఉందండి, ఆ పొలం వర్క్ చేసుకొని నేను వేరే పొలంలో కూడా పనికి వెళ్తాను అనమాట. కలుపు తీయడానికి ఏదో పనికి వెళ్తాను అనమాట. సో ఆ డబ్బులు నేను బ్యాంక్కి వెళ్ళి దాస్తానండి. సడన్గా నాకు గ్రూప్కి అయితే లేదండి డబ్బులు, అందుకనే నేను
బ్యాంక్కి వెళ్ళి తీసుకొచ్చానమాట. సో నేను రూపాయి పోగేసి నేను బ్యాంక్కి వెళ్ళి దాసానండి. అనవసరంగా ఖర్చులు చేయకుండా నేను బ్యాంక్కి వెళ్ళి దాస్తుంటాను అనమాట. ప్లీజ్ మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా యూట్యూబ్ నుంచి మనీ రావడానికి అవకాశం ఉందండి. ప్లీజ్ మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఇచ్చిన చిన్న లైక్ మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.